హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో 100కి 100% మనకి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఘరానాస్ అండి. సో ఈ టాపిక్ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా వస్తాయి. టోటల్గా 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఈ 30 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే చాలు 1 or 2 క్వశ్చన్స్కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ మ్యూజిషియన్స్ వారికి సంబంధించి కొన్ని ఘరానాస్ అయితే ఉంటాయండి. అంటే ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి వారికి ఏదైతే ఒక ప్లాట్ఫామ్ ఉంటుందో ఆ ప్లాట్ఫామ్లో వారు ప్రదర్శనలు ఇస్తూ ఉంటారనమాట. వాటిని ఘరానాస్ అని చెప్పేసి పిలుస్తారు. సో వీటికి సంబంధించి మనకి మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఘరానాస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సీనే కాదు, రైల్వే అండ్ ఇతర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి ఈ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయన్నమాట. కాబట్టి చివరి వరకు చూడండి. సో ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే గ్వాలియర్ అనేటువంటి ఘరానా అండి. ఈ గ్వాలియర్ ఘరానాని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు ఎవరు అంటే నాథన్ పీర్బక్ష్ అనేటువంటి ఆయన ఈ గ్వాలియర్ ఘరానాని స్థాపించడం జరిగింది. ఈ గ్వాలియర్ ఘరానాకి సంబంధించిన ఫేమస్ మ్యూజిషియన్స్, ప్రసిద్ధ సంగీతకారులు ఎవరనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కృష్ణారావు శంకర్ పండిట్ అలాగే రాజాబయ్య పూంచ్వాలే అనేటువంటి వారు ఈ ఫేమస్ మ్యూజిషియన్స్ అనమాట ఈ గ్వాలియర్ ఘరానాకి సంబంధించి. సో గ్వాలియర్ ఘరానాని స్థాపించినటువంటి వారు లేదా ఫౌండర్ వచ్చేసి నాథన్ పీర్బక్షి అనేటువంటి ఆయన ఈ గ్వాలియర్ ఘరానాని స్థాపించితే సో వీరిద్దరు కృష్ణారావు శంకర్ పండిట్, రాజాబయ్య పూంచ్వాలే అనేటువంటి వారు ఈ గ్వాలియర్ ఘరానాకి సంబంధించినటువంటి ప్రసిద్ధ సంగీతకారులు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆగ్రా ఘరానా అండి. సో ఆగ్రా ఘరానాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఆగ్రా ఘరానాని స్థాపించింది ఫౌండర్స్ వచ్చేసి వ్యవస్థాపకులు మనకి ఇక్కడ హాజీ సుజన్ ఖాన్ మరియు ఉస్తాద్ గగే ఖుదా బక్ష్. హాజీ సుజన్ ఖాన్ మరియు ఉస్తాద్ గగే ఖుదా బక్ష్ అనేటువంటి వారు ఈ ఆగ్రా ఘరానాని స్థాపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఆగ్రా ఘరానాలో ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరనేది చూసుకుంటే ఖాదిం హుస్సేన్ ఖాన్ అలాగే ఫయాజ్ ఖాన్, జోహ్రాబాయ్ అలాగే భారతీ ప్రతాప్, వసీం అహ్మద్ ఖాన్ అనేటువంటి వారు ఈ ఆగ్రా ఘరానాకి సంబంధించినటువంటి ఫేమస్ మ్యూజిషియన్స్ అనమాట. సో ఆగ్రా ఘరానాని స్థాపించిందేమో హాజీ సుజన్ ఖాన్ అండ్ ఉస్తాద్ ఘాగే ఖుదా బక్ష్ అనేటువంటి వారు స్థాపిస్తే ఇందులో ప్రసిద్ధ సంగీతకారులు వచ్చేసి ఖాదిం హుస్సేన్ ఖాన్, ఫయాజ్ ఖాన్ అలాగే జోహ్రాబాయి, భారతీ ప్రతాప్, వసీం అహ్మద్ ఖాన్ అనేటువంటి వారు ఈ యొక్క ఆగ్రా ఘరానాని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అత్రౌలీ ఘరానా అండి. సో అత్రౌలీ ఘరానాలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జైపూర్కి సంబంధించింది. సో అత్రౌలీ ఘరానా ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇది జైపూర్కి సంబంధించినటువంటి ఘరానా అనమాట. సో దీన్ని స్థాపించినటువంటి ఫౌండర్ ఎవరంటే అల్లాదియా ఖాన్ అనేటువంటి వారు దీన్ని స్థాపించడం జరిగింది. సో ఈ అత్రౌలీ ఘరానాలో ఫేమస్ ప్రసిద్ధ సంగీతకారులు, ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరయ్యా అంటే మల్లికార్జున మన్సూర్, కిషోరి అమోంకర్ అలాగే రఘునందర్ పన్షికర్,
అశ్విని బీడే దేశ్పాండే. వీరు నలుగురు ఈ అత్రోలి ఘరానాకి సంబంధించినటువంటి పర్టికులర్ ఫేమస్ మ్యూజిషియన్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సహస్వాన్ ఘరానా. ఓకే, సహస్వాన్ ఘరానా ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉండేటువంటి ఘరానా అనమాట. సో దీన్ని స్థాపించింది వచ్చేసి ఉస్తాద్ ఇనాయత్ హుస్సేన్ ఖాన్. ఉస్తాద్ ఇనాయత్ హుస్సేన్ ఖాన్ అనేటువంటి వారు ఈ సహస్వాన్ ఘరానాని రాంపూర్లో ఉత్తరప్రదేశ్లో స్థాపించడం జరిగింది. ఇందులో ఫేమస్ మ్యూజిషియన్స్ వచ్చేసి ప్రసిద్ధ సంగీతకారులు నిస్సార్ హుస్సేన్ ఖాన్ అలాగే రషీద్ ఖాన్. ఓకే, నిస్సార్ హుస్సేన్ ఖాన్, రషీద్ ఖాన్ అనేటువంటి వారు ఈ సహస్వాన్ ఘరానా రాంపూర్కి సంబంధించినటువంటి ఫేమస్ మ్యూజిషియన్స్ అండి. సో ఇక్కడ మీరు చూశారు కదా మెటీరియల్ ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో. మేము మీకు మెటీరియల్స్ అన్నీ కూడా 499 రూపీస్ కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు 199 రూపీస్ కోర్సులో కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. 199 రూపీస్ కోర్సులో మీకు ఓన్లీ పీడిఎఫ్స్ మాత్రమే ఉంటాయి. మీరు 499 రూపీస్ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే అందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, అలాగే 25 మాక్ టెస్ట్స్, దీనితో పాటు వీడియో క్లాసెస్, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసెస్ అన్నీ ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్, 25 మాక్ టెస్ట్స్ అన్నీ కూడా మీకు ఇందులోనే అవైలబుల్లో ఉంటాయన్నమాట. అదే 199 రూపీస్ కోర్స్ తీసుకుంటే ఓన్లీ పీడిఎఫ్ కోర్సెస్, ప్రీవియస్ పేపర్స్ ఇందులో మీకు అవైలబుల్లో ఉంటాయి. సో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చి టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్ ఓపెన్ చేస్తే కోర్సెస్ కనిపిస్తాయి, ఇమీడియట్గా తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మేవాటి ఘరానా అండి. సో ఈ మేవాటి ఘరానాని స్థాపించినటువంటి వ్యక్తి వచ్చేసి ఉస్తాద్ గగ్గే, జోధ్పూర్కి చెందినటువంటి నజీర్ ఖాన్ దీన్ని స్థాపించడం జరిగింది. ఉస్తాద్ గగ్గే, జోధ్పూర్కి చెందినటువంటి ఈ నజీర్ ఖాన్ అనేటువంటి ఆయన ఈ మేవాటి ఘరానాని స్థాపించడం జరిగింది. సో ఫేమస్ మ్యూజిషియన్స్, ప్రసిద్ధ సంగీతకారులు ఎవరయ్యా అంటే ఈ యొక్క మేవాటి ఘరానాలో పండిట్ జస్రాజ్, కళా రామ్నాథ్, పండిట్ అభ్యంకర్, పండిట్ అరవింద్ తట్టే అనేటువంటి వారు ఈ మేవాటి ఘరానాకి సంబంధించినటువంటి ఫేమస్ మ్యూజిషియన్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కిరానా ఘరానా. చాలా ఇంపార్టెంట్ ఘరానా ఇది. ఈ కిరానా ఘరానాని స్థాపించినటువంటి ఫౌండర్ ఎవరంటే అబ్దుల్ కరీం ఖాన్ అనేటువంటి ఆయన ఈ కిరానా ఘరానాని స్థాపించడం జరిగింది. సో ఇందులో ఫేమస్ మ్యూజిషియన్స్, ప్రసిద్ధ సంగీతకారులు ఎవరంటే సవాయి గంధర్, అలాగే గంగూబాయ్ హంగల్, ఫిరోజ్ దస్తూర్, పండిట్ భీమ్సేన్ జోషి, సురేష్ బాబు మానే, అబ్దుల్ కరీం ఖాన్, హీరాబాయి బడోద్కర్, అలాగే ప్రభా ఆత్రే అనేటువంటి వారు ఈ కిరానా ఘరానాని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పండిట్ రవిశంకర్ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో పండిట్ రవిశంకర్ గారు సితారా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడంలో చాలా ఫేమస్ పర్సనాలిటీ అండి. సో ఈయనకి భారతరత్న కూడా రావడం జరిగింది. సో ఈయన మైహర్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఆన్సర్ బి దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మీరు ఈయనకి సంబంధించినటువంటి గొప్ప విషయాలు ఏంటనే మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈయనకి సంబంధించిన ఫేమస్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి సితార్ అండి. సో ఈయనకి 1999లో భారతరత్న అవార్డు అయితే వచ్చింది. పద్మ విభూషణ్ అవార్డు వచ్చేసి 1981లో వచ్చింది. పద్మభూషణ్ వచ్చేసి 1967లో వచ్చింది. రామన్ మెగసెసే అవార్డు వచ్చేసి 1992లో వచ్చింది. సో ఈ విధంగా ఈయనకి భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. సో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు 1999లో ఇచ్చారనమాట. సో పండిట్ రవిశంకర్ గారు ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడంలో బాగా ఫేమస్ పర్సనాలిటీ అంటే సితార్ అనేటువంటి ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడంలో ఆయన ఫేమస్ పర్సనాలిటీ. ఈయన మైహర్ అనేటువంటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పండిట్ జస్రాజ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా. పండిట్ జస్రాజ్ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈ పండిట్ జస్రాజ్ గారు మేవాటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఆల్రెడీ మనం చూసాము మేవాటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి ఈ పండిట్ జస్రాజ్ గారు. సో ఈయనకి సంబంధించినటువంటి అవార్డ్స్ చూస్తే ఈయనకి సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చేసి 1987లో వచ్చింది. ఇంకా పద్మ విభూషణ్ వచ్చేసి 2000 ఇయర్లో ఇచ్చారు, 2000 సంవత్సరంలో. పద్మభూషణ్ 1990లో ఇచ్చారు. పద్మశ్రీ 1975లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పండిట్ జస్రాజ్ అనేటువంటి ఆయన మేవాటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అయితే సో ఈయనకు వచ్చినటువంటి అవార్డ్స్ పద్మశ్రీ నుంచి సంగీత నాటక అకాడమీ వరకు ఈయనకి అవార్డ్స్ అయితే రావడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పండిట్ భీమ్సేన్ జోషి ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా. పండిట్ భీమ్సేన్ జోషి ఏ ఘరానాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు.
ఈయన కిరాణా ఘరానాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో కిరాణా ఘరానాకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈయనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏంటనేది చూసుకుంటే, ఈయన ఖ్యాల్ గానానికి ప్రసిద్ధి చెందినటువంటి వారు. ఓకే, ఖ్యాల్ అనేటువంటి గానానికి సంబంధించి ప్రసిద్ధి చెందినటువంటి వారు. ఈయనకి పద్మశ్రీ అవార్డు 1972లో ఇచ్చారు, పద్మభూషణ్ 1985లో ఇచ్చారు, పద్మవిభూషణ్ 1999లో ఇచ్చారు, భారతరత్న అవార్డు 2009లో ఈయనకి రావడం జరిగింది. సో పండిట్ భీమ్సేన్ జోషి గారికి పద్మశ్రీ నుంచి అన్ని సివిలియన్ అవార్డ్స్ అన్నీ కూడా, హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న వరకు కూడా ఈయనకైతే రావడం జరిగింది. ఇంక్లూడింగ్ ఇయర్స్తో సహా మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. సో మనకి ఇయర్స్తో పాటు కూడా అడుగుతున్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి షారాఫత్ హుస్సేన్ అండ్ లతాఫత్ హుస్సేన్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? షారాఫత్ హుస్సేన్ మరియు లతాఫత్ హుస్సేన్ ఏ ఘరానాకి సంబంధించినటువంటి వారు అని చెప్పేసి అడిగారు. వీరిద్దరూ కూడా ఆగ్రా ఘరానాకి చెందినటువంటి వ్యక్తులండి. ఓకే, సో ఆగ్రా ఘరానాకి చెందినటువంటి వ్యక్తులు. సో వీరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో షారాఫత్ హుస్సేన్ గారికి పద్మశ్రీ అవార్డు 1983లో వచ్చింది. సంగీత నాటక అకాడమీ అవార్డు 1985లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గంగూబాయ్ హుంగల్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? గంగూబాయ్ హంగల్ ఏ ఘరానాకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఈవిడ కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి గంగూబాయ్ హంగల్ గారు. సో ఈవిడికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అవార్డ్స్ చూసుకున్నట్లయితే, ఈవిడికి పద్మభూషణ్ అవార్డు 1971లో ఇచ్చారు, పద్మవిభూషణ్ అవార్డు 2002లో ఇచ్చారు, సంగీత నాటక అకాడమీ అవార్డు 1973లో ఇచ్చారు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డు వచ్చేసి 1996లో ఇవ్వడం జరిగిందండి. సో ఈ 4 అవార్డులు ఈ గంగూబాయ్ హంగల్ గారికి వచ్చింది. సో ఈవిడ కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ వచ్చేసి పండిట్ బిర్జూ మహారాజ్ బిలాంగ్స్ టు విచ్ ఘరానా? పండిట్ బిర్జూ మహారాజ్ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన కల్కా బిందాదిన్ అనేటువంటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. కల్కా బిందాదిన్ అనేటువంటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి పండిట్ బిర్జూ మహారాజ్ అనేటువంటి ఈయనమాట. సో ఇక్కడ ఈయనకి సంబంధించినటువంటి అవార్డ్స్ చూసినట్లయితే, సంగీత నాటక అకాడమీ అవార్డు 1986లో రావడం జరిగింది, పద్మవిభూషణ్ అవార్డు 1986లో వచ్చింది, కాళిదాసు సమ్మాన్ 1987లో ఇచ్చారనమాట. సో ఈ పండిట్ బిర్జూ మహారాజ్ అనేటువంటి ఆయన కల్కా బిందాదిన్ అనేటువంటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రభా ఆత్రే బిలాంగ్స్ టు విచ్ ఘరానా? ప్రభా ఆత్రే ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈవిడ కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి ప్రభా ఆత్రే గారు. సో ఈవిడికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్ చూసుకుంటే, సంగీత నాటక అకాడమీ అవార్డు 1991లో వచ్చింది ఈవిడికి, పద్మభూషణ్ 2002లో ఇచ్చారు, పద్మశ్రీ 1990లో ఇచ్చారు, పద్మవిభూషణ్ 2022లో రావడం జరిగింది. సో ప్రభా ఆత్రే గారు కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. సో ఈవిడికి వచ్చినటువంటి అవార్డ్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఉస్తాద్ అమీర్ ఖాన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఘరానా? ఉస్తాద్ అమీర్ ఖాన్ కింది వాటిలో ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండోర్ అండి. సో ఇండోర్ అనేటువంటి ఈ ప్లేస్లో మనకి ఘరానా అయితే ఉందన్నమాట. సో ఇండోర్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఆన్సర్ బి రైట్ ఆన్సర్. సో దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అవార్డ్స్ ఏంటనేది చూసుకుంటే, ఈయన ఇండోర్ ఘరానా వ్యవస్థాపకులు అనమాట. సో ఇండోర్ ఘరానా వ్యవస్థాపకులు ఎవరు అంటే ఉస్తాద్ అమీర్ ఖాన్ గారు. సో ఈయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చేసి 1967లో వచ్చింది, రాష్ట్రపతి అవార్డు 1971లో ఇచ్చారు, సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా 1971లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ బిలాంగ్స్ టు విచ్ ఘరానా? ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ కిరాణా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే, అబ్దుల్ వాహిద్ ఖాన్ అండ్ అబ్దుల్ కరీం ఖాన్ కిరాణా ఘరానా యొక్క వ్యవస్థాపకులు అనమాట. ఓకే, అబ్దుల్ వాహిద్ ఖాన్ అలాగే అబ్దుల్ కరీం ఖాన్ కిరాణా ఘరానాకి సంబంధించిన వ్యవస్థాపకులు. నెక్స్ట్ వన్ వచ్చేసి తుమ్రీ సింగర్ గిరిజాదేవి బిలాంగ్స్ టు విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఘరానాస్? తుమ్రీ సింగర్ గిరిజాదేవి కింది ఘరానాలలో దేనికి చెందినటువంటి వారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి బెనారస్ ఘరానా అండి. సో ఈవిడే. సో బెనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి తుమ్రీ సింగర్ అయినటువంటి గిరిజాదేవి గారు. సో ఈవిడికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏమొచ్చాయని చూస్తే,
సో మనకి ఇక్కడ పద్మశ్రీ అవార్డు 1972లో వచ్చింది, పద్మభూషణ్ 1989లో వచ్చింది, పద్మవిభూషణ్ 2016లో ఇచ్చారు, సంగీత నాటక అకాడమీ అవార్డు 1977లో ఇచ్చారు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డు వచ్చేసి 2010లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? పండిట్ హరిప్రసాద్ చౌరాసియా ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన చూసుకున్నట్లయితే బెనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా అనేటువంటి ఆయన బెనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే సంగీతానికి సంబంధించి ఈయన యొక్క వాయిద్యం వచ్చేసి వేణువు అండి. ఇక్కడ ఇమేజ్లో మీరు చూడొచ్చు. సో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారి ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి వేణువు అనమాట, ఫ్లూటు. సో ఈయన బెనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ పండిట్ అజయ్ చక్రవర్తి ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? పండిట్ అజయ్ చక్రవర్తి ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన పటియాలా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో ఈ ఇమేజ్లో చూస్తున్నటువంటి వ్యక్తే. సో పండిట్ అజయ్ చక్రవర్తి అనేటువంటి ఈయన పటియాలా ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ చూసినట్లయితే ఈయనకి సంబంధించి హిందుస్థానీకి సంబంధించినటువంటి శాస్త్రీయ గాయకుడు అనమాట ఈయన. ఓకే, హిందుస్థానీ క్లాసికల్ వోకలిస్ట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కేలు చరణ్ మొహపాత్ర ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? కేలు చరణ్ మొహపాత్ర ఏ ఘరానాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన చూసుకున్నట్లయితే మహరీ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో మహరీ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి ఈ కేలు చరణ్ మహాపాత్ర అనేటువంటి ఆయన. సో ఈయనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఒడిస్సీ నృత్యానికి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ అనమాట. సో ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్ ఏదైతే ఉందో ఆ డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి ఫేమస్ వ్యక్తి ఈయన. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఉస్తాద్ విలాయత్ ఖాన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? ఉస్తాద్ విలాయత్ ఖాన్ ఏ ఘరానాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన ఆగ్రా ఘరానాకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఓకే, ఇది గాకిరణ్ అని పడింది. సో ఆగ్రా ఘరానాకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఓకే, సో ఉస్తాద్ విలాయత్ ఖాన్ అనేటువంటి ఆయన ఆగ్రా ఘరానాకి సంబంధించినటువంటి వ్యక్తి. మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఈయనకి సంబంధించినటువంటి ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మన పండిట్ రవిశంకర్ గారు లాగానే ఈయన కూడా సితారాలో ఫేమస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి మ్యూజిషియన్ అనమాట. ఈయన ఆగ్రా ఘరానాకి సంబంధించినటువంటి మ్యూజిషియన్. నెక్స్ట్ వన్ వచ్చేసి శోభనా నారాయణ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? శోభనా నారాయణ్ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అంటే లక్నో ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో లక్నో ఘరానాకు చెందినటువంటి వ్యక్తి శోభనా నారాయణ్ అనమాట. సో ఈవిడ కథక్ డ్యాన్సర్ అనమాట. సో ఫేమస్ కథక్ డ్యాన్సర్ ఈవిడ. సో మీరు ఇమేజ్లో చూడొచ్చు ఆవిడకి సంబంధించినటువంటి ఇమేజే. ఓకే, సో శోభనా నారాయణ్ లక్నో ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ రామ వైద్యనాథన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? రామ వైద్యనాథన్ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈవిడ తంజావూరు ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో తంజావూరు ఘరానాకి చెందినటువంటి వ్యక్తి రామ వైద్యనాథన్ అనేటువంటి ఈవిడనమాట. సో ఈవిడ భరతనాట్యంలో ఫేమస్ డ్యాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేసేటువంటి వ్యక్తి అనమాట. సో నృత్య రూపం వచ్చేసి భరతనాట్యం. సో తమిళనాడుకి సంబంధించిన ఫేమస్ డ్యాన్స్ ఫామ్ ఏంటయ్యా అంటే భరతనాట్యమే కదా. సో భరతనాట్యం అనమాట. సో భరతనాట్యానికి సంబంధించినటువంటి ఈ రామ వైద్యనాథన్ అనేటువంటి ఈవిడ తంజావూరు అనేటువంటి యొక్క ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ వచ్చేసి పండిట్ నిఖిల్ బెనర్జీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? పండిట్ నిఖిల్ బెనర్జీ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఈయన మైహర్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో మైహర్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి ఈ పండిట్ నిఖిల్ బెనర్జీ అనేటువంటి ఆయన. సో ఈయనకి సంబంధించిన ఫేమస్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి సితార్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అంటే బెనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి ఈయన. సో బెనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు. సో ఈయనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఉన్నాయి. ఆయనకు వచ్చిన అవార్డ్స్, ఈయనకి కూడా భారతరత్న అవార్డు అయితే ఇచ్చారు. ముందుగా ఆయనకి పద్మశ్రీ 1961లో వచ్చింది, పద్మభూషణ్ 1968లో ఇచ్చారు, పద్మవిభూషణ్ 1980లో రావడం జరిగింది, భారతరత్న 2001లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈయన షహనాయి అనేటువంటి ఈ పర్టికులర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేసేటువంటి ఫేమస్ మ్యూజిషియన్ అండి. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు బెనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి మాధవి ముద్గల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా? మాధవి ముద్గల్ ఏ ఘరానాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈ మాధవి ముద్గల్ గారు లక్నో ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. ఓకే, లక్నో ఘరానాకి చెందినటువంటి వ్యక్తి.
సో ఈవిడ ఒడిస్సీ డ్యాన్సర్ అనమాట, ఫేమస్ ఒడిస్సీ డ్యాన్సర్. సో మాధవి ముద్గల్ గారు లక్నో ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండ్ దట్టు ఒడిస్సీ డ్యాన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి బిందాదిన్ మహారాజ్ ఈజ్ ఫౌండర్ ఆఫ్ విచ్ ఘరానా. బిందాదిన్ మహారాజ్ ఏ ఘరానా స్థాపకుడు అని చెప్పేసి అడిగారు. ఈ బిందాదిన్ మహారాజ్ అనేటువంటి ఆయన లక్నో ఘరానాకి సంబంధించినటువంటి స్థాపకుడు అనమాట. సో ఆ లక్నో ఘరానాని స్థాపించినటువంటి వ్యక్తి. సో ఈయన కథక్ అనేటువంటి డ్యాన్స్ ఫామ్ని పర్ఫామ్ చేసేవారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లచ్చు మహారాజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా. లచ్చు మహారాజ్ ఏ ఘరానాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన బనారస్ ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి లచ్చు మహారాజ్ గారు. సో ఈయన కథక్ డ్యాన్స్ ఫామ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అచ్చన్ మహారాజ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా. అచ్చన్ మహారాజ్ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన లక్నో ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అండి. సో అచ్చన్ మహారాజ్ అనేటువంటి ఈయన లక్నో ఘరానాకి చెందినటువంటి వ్యక్తి. సో ఈయన యొక్క ఫేమస్ డ్యాన్స్ ఫామ్ వచ్చేసి నృత్య రూపం వచ్చేసి కథక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ మణిరామ్ పండిట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఘరానా. మణిరామ్ పండిట్ ఏ ఘరానాకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. ఈయన మేవాటి ఘరానాకు చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో మేవాటి ఘరానాకు చెందినటువంటి వ్యక్తి శ్రీ మణిరామ్ పండిట్ అనేటువంటి ఈయన. సో ఈయనగా చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ అండి, భారతీయ శాస్త్రీయ గాయకుడు ఈయన. ఓకే, ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ శ్రీ మణిరామ్ పండిట్ గారు మేవాటి ఘరానాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ ఫౌండర్ ఆఫ్ విచ్ ఘరానా. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ ఏ ఘరానాకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు అని చెప్పేసి అడిగారు. ఈయన కిరాణా ఘరానాని స్థాపించడం జరిగిందండి, ఇమేజ్లో ఉన్నటువంటి వ్యక్తి. సో కిరాణా ఘరానాని స్థాపించినటువంటి వ్యక్తి ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ గారండి. సో ఈయన ఇండియన్ శాస్త్రీయ గాయకుడు, ఈయన ఇండియన్ క్లాసికల్ సింగర్ అనమాట. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ మ్యూజిషియన్స్ అండ్ దేర్ ఘరానాస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఎస్ఎస్సి, రైల్వే అండ్ కోర్ట్ ఎగ్జామ్స్లో మనకి ఎక్కువగా అడిగేటువంటి బిట్స్ ఇవే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ని అయితే ప్రిపేర్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సెస్ అయితే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.